వరంగల్ స్టేషన్ రోడ్ ప్రాంతంలోని కృష్ణా కాలనీలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ. ఈ కార్యక్రమానికి హాజరైన వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారద, మేయర్ గుండు సుధారాణి, జిల్లా అధికారులు, పలువురు కార్పొరేటర్లు 7 దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ కళాశాల భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో నూతన భవన నిర్మాణానికి ముందుకు వచ్చిన అరబిందో ఫార్మా కంపెనీ 5 కోట్లతో 2.5 అంతస్తుల్లో 15వ తరగతి గదులను నిర్మించనున్న అరబిందో ఫార్మా కంపెనీ वरदे कामो विद्या अल्पम यत्करिष्यामि सिद्धिं भवतु वा नमः पादयो पाद्यं नमः हस्तयो हर्घ्यं नमः मुखे आचमनीयं नमः गन्धद्वारान्तरदर्शनाङ्करे एननमत्र दक्षिण विश्व कोबरिका कोट्टंड वेस्ता अशोक इट्रा नमस्कारान् समर्पयामि अजं मुहूर्तस्फुर्तो अस्तु अदेव लग्नं श्रीरन्ददेव ताराप्रत्यन्द्रबन्धदेव विद्याबन्धदेव बन्धदेव ध्यान नमः आवाहन नमः नमः पादयो पाद्यं नमः हस्तयो अर्घ्यं नमः मुखे आचमनीयं नमः श्रीगन्धं समर्पयामि हिरण्यपात्रं वदो पूर्णन्ददाने मधुव्योधानिके విద్యార్థులకు ఈ కాలనీ వాసులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఏ కార్యక్రమం చేయాలన్నా ఒకటి తీసుకురావాలన్నా కానీ సంకల్పం అవసరం. అలాంటి సంకల్పం పెట్టి చాలా పెద్ద ఏరియాగా మా వల్ల ఫ్లోరింగ్ కానీ డ్రైనేజ్ కానీ ఇంకేదున్నా కానీ జీడబ్ల్యూఎంసీ పరంగా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మిగిలింది మంత్రి గారు ఇంకా చాలా మందిని కూడా తీసుకురాగలిగేంత మంచి పొజిషన్లో ఉన్నారు. కాబట్టి మంత్రిగా వారు వచ్చినప్పుడు వారు ఇక్కడ ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకోవడం నిజంగా నాకు చాలా సంతోషం వేసింది. ఇక్కడ ప్రోగ్రాం తీసుకున్నందుకు ఇంత మంచి బిల్డింగ్ మళ్ళీ కృష్ణా కాలనీ పిల్లలకి పునర్వైభవాన్ని తీసుకొస్తున్నటువంటి మంత్రి గారికి వేదిక ద్వారా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అందరికీ కూడా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు కృష్ణా కాలేజ్ ఆవరణలో మరి పాత బిల్డింగ్ పడిపోతుంది, పిల్లలకు కొంచెం హానికరంగా ఉంది అని డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పినప్పుడు అది డిస్మెంటల్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు కలెక్టర్ గారు మరి మా దృష్టికి తీసుకురావడం జరిగింది. అంతకుముందు కొండా మురళీధరరావు గారు కూడా ఇక్కడ నీళ్ళు వచ్చి పిల్లలు అల్లరి అంటే పిల్లలు వచ్చి కూర్చుని ధర్నా చేసినప్పుడు కూడా వారు వచ్చి ఇక్కడి వరకు సీసీ చేపించి పిల్లలకు ఇబ్బంది కాకుండా చేయడం జరిగింది. మరి ఈరోజు దాన్ని కొత్త బిల్డింగ్ కట్టుకునే మరి శాంక్షన్స్ తెచ్చుకొని ఈరోజు ఫౌండేషన్ వేసుకున్న సందర్భంలో మరి విచ్చేసినటువంటి మేయర్ గారికి, కలెక్టర్ గారికి, అరవిందో ఫార్మసీ నుంచి వచ్చినటువంటి సదానంద రెడ్డి గారికి, మరి ప్రిన్సిపల్ గారికి, వేదిక మీద కూర్చున్నటువంటి కార్పొరేటర్లకు, డిఓ గారికి, ఎంఆర్ఓ గారికి, ఇతర అధికారులకు కెమెరా అదేవిధంగా మన వరంగల్ ఓకేనా ఊళ్ళో అంటేనే మహిళా శక్తి. లేకపోతే వరంగల్ జిల్లా కలెక్టర్ గారు ఎంతో ఖచ్చితమైనటువంటి శ్రద్ధ తీసుకుని కళాశాల ఈరోజు స్థితికి వచ్చిందంటే మేడంకి తోడు నీరుగా ఉంది. గౌరవ మంత్రివర్గ గారికి తోడు నీరుగా ఉంది. ఈరోజు ఇంతవరకు మనం తీసుకొచ్చిన ముఖ్యంగా కలెక్టర్ గారికి ఎక్కడి నుంచో ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి సమస్య